ఉక్కు ప్రవీణ్ రాజకీయ ప్రయాణం ఎటువైపు? పార్టీ అధికారంలో ఉన్న సైలెంట్ కు కారణమేంటి? పార్టీనే దూరం పెట్టిందా లేక ఆయనే పార్టీకి దూరంగా ఉన్నారా? రాజకీయ చదరంగంలో తప్పటడుగులు వేశారా? ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థికి సహకరించలేదన్న ఆరోపణలు, సీనియర్ నేతలను కలుపుకొని పోలేదన్న అపవాదులు మూటకట్టుకున్నాడా? ఆ పార్టీలోకి రంగప్రవేశం చేయనున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కడప జిల్లాలో ప్రొద్దుటూరు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఈ నియోజకవర్గంలో నేతల హడావిడి ఎక్కువ. సీన్ కట్ చేస్తే కడప రాజకీయాల్లో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం ఆయన చేసిన పోరాటం యువతలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. ఆ పోరాట పటిమాధారంగానే ఆయన్ను టీడీపీ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ బలహీనంగా ఉన్న సమయంలో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీకి అండగా నిలిచి బలోపేతానికి కీలకమైన కృషి చేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం ఆయన అనుచరులను, టీడీపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఇక 4 ఏళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై యుద్ధం చేశాడనే చెప్పొచ్చు. రాచమల్లు అవినీతి అక్రమాలు చేశాడంటూ తీవ్రమైన విమర్శలు చేయడంతో 2 సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు ప్రవీణ్. జిల్లా నుంచి తక్కువ సమయంలోనే లోకేష్ టీంలో ప్రవీణ్ కీలకంగా మారారు. లోకేష్ కూడా ప్రవీణ్ కు మంచి ప్రాధాన్యతనిచ్చారు. లోకేష్ ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్ అంటూ పలు సందర్భాల్లో చెప్పారు కూడా. కానీ ప్రొద్దుటూరు టికెట్పై ఆశావహులు ఎక్కువయ్యారు. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, మరోవైపు సీఎం సురేష్ నాయుడు, వరదరాజుల రెడ్డిలు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం పోటీపడ్డారు. ఎన్నికల నాటికి ఆ ముగ్గురు నేతలు ఒకటి కావడంతో ప్రవీణ్ ప్రొద్దుటూరు సెంటర్లో ఒంటరిగా మిగిలిపోయారు. ఎన్నికల సమయంలో టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ సర్వేలో ప్రవీణ్ కుమార్ వెనుకంజలో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు టికెట్ను వరదరాజుల రెడ్డికి ఇచ్చారు. దీంతో ప్రవీణ్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇకపోతే ఎన్నికల సమయంలో ప్రొద్దుటూరు అభ్యర్థి వరదరాజుల రెడ్డికి ప్రవీణ్ సహకరించలేదన్న చర్చలు కూడా వినపడ్డాయి. దీంతో పాటు తన సొంత గ్రామమైన కోగటంలో కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేశాడన్న విమర్శలను ఎదుర్కొన్నారు. మరోవైపు తన పెద్దనాన్న కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఎన్నికల సమయంలో వైసీపీలోకి వెళ్లడం ఈయనకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఒకవైపు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మరోవైపు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డిలు ఇద్దరూ కలిసి పార్టీ అధిష్టానానికి ప్రవీణ్ పై ఫిర్యాదులు చేశారట. దీంతో ప్రవీణ్ను టీడీపీ అధిష్టానం పక్కన పెట్టిందన్న టాక్ వినపడుతోంది. ఈ పరిణామాలతో టీడీపీలో ప్రవీణ్ భవిష్యత్తుకు బ్రేకులు పడ్డాయంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మంచి వాయిస్తో పాటు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడన్న పేరుతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రవీణ్ రెడ్డికి గుర్తింపున్నా కొన్ని తప్పటడుగులు వేయడంతోనే ఆయన రాజకీయ జీవితం తలకిందులైందని ప్రొద్దుటూరులో చర్చ నడుస్తోంది. టీడీపీ కోసం జైలుకు వెళ్లిన వాళ్లకి పార్టీ పదవులు ఇస్తున్నారు కానీ ప్రవీణ్ రెడ్డి పేరు ఎక్కడా కనిపించడం లేదట. ప్రస్తుతం టీడీపీలో ప్రవీణ్ కుమార్ కు సరైన ప్రాధాన్యత లేదన్న చర్చ కూడా వినపడుతోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ప్రవీణ్ రెడ్డి పరిస్థితి తయారైందని ఆయన అనుచరులు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రవీణ్ రెడ్డి అడుగులు ఎటువైపు వెళ్తాయో అనేది వేచి చూడాల్సిందే.